ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆదికాండము 24వ అధ్యాయము 23, 24, 25, 26, 27 వచనాలు చదివి సహకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నా. నీవు ఎవరి కుమార్తెవో దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలము ఉన్నదా అని అడిగెను. అందుకు ఆమె, నేను నాహోరు మిల్కా కనిన కుమారుడగు బేతియేలు కుమార్తెను అనెను. మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలములు ఉన్నాయి అని అనగా, ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామైన మా యజమానుడైన దేవుడికి యెహోవాకు స్తుతింపబడునుగాకనే పలికెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన, ఈ యొక్క 2024వ సంవత్సరం 5వ నెల 3వ తారీఖు శుక్రవారం రోజు మరొక్కసారి నీ శిబిరములో, మీ పాద సన్నిధిలో మేమందరము కూడుకొని ఉన్నాం. అల్పులమైన మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని, గడియను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఆయా ప్రార్థనలు చేశాం, విన్నపములు విజ్ఞాపనలు చేశాం. నాయనా, ఆ విన్నపములు విజ్ఞాపనలు కూడా మీ పాద సన్నిధిలో చేర్చుకున్నందుకు మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన, ఇదిగో ప్రభా, ఏప్రిల్ 1వ తారీఖున వివాహము జరిగించిన భాస్కర్ను బట్టి, లక్ష్మీ భవాని గారిని బట్టి మీకు వందనాస్తుతులు, స్తోత్రాలు. ఇదిగో శిపిరా గారు, స్వామియులు గారు, లావణ్య, అభిషేకరాజు గారు, నాయన వారిని దంపతులను తీసుకుని వచ్చారు నీ ఒలివ ప్రార్థన శిబిరంలో ప్రభా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి ప్రభా, నువ్వు చేసిన మేలును కొనియాడటానికి ప్రభా, నువ్వు చేసిన మేలును ప్రభా నాయన అందరికీ సాటి చెప్పడానికి ప్రభా వాళ్ళు తీసుకుని వచ్చారు. అందును బట్టి మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన, ఇక చదవబడిన వాక్యాన్ని వివరించబోతుండగా ప్రభా, నా దేవా, నన్ను మీ సెలవు తట్టు మరుగుపరుచుకో, నా నోటిని బోరుగా వాడుకో. కూడి వచ్చిన నీ ప్రజలతో సూటిగా స్పష్టంగా మాట్లాడమని మా ప్రభు ప్రియకుమారుని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరూ, అంటే ఆ రోజు యూదులైన వారును ఇజ్రాయేలులైన ప్రజలు అందరూ కూడా సర్వశక్తి గల దేవుడైన యెహోవా తండ్రిని ఆరాధించువారుగా ఉన్నవారు. కానీ నేడు క్రైస్తవుల పేరు పెట్టుబడిన వారై ప్రభువైన యేసు క్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచుతూ తండ్రి అయిన దేవాతి దేవుని సన్నిధిలో చేరాలనే ఆశ, ఆసక్తి కలిగి జీవిస్తున్న క్రైస్తవ బిడ్డలైనా సరే అందరూ కూడా దేవుడు తన జీవితాలలో చేసినటువంటి మేలును, సహాయాన్ని, ఉపకారాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ప్రైజ్ ది లార్డ్. చదివిన వాక్య భాగములు అయితే అబ్రహాము
ప్రధాన దోసుడైనటువంటి ఆయన మెల్కాజర్ గారు అబ్రాహాము తన యజమాని యొక్క ఆదేశాల ప్రకారము వాళ్ళ స్వగ్రామానికి బయలుదేరాడు, స్వదేశానికి బయలుదేరాడు. తన బంధువుల యొద్ద నుండి, తన ఇంటి వద్ద నుంచి ఒక స్త్రీని తీసుకుని వచ్చి తన కుమారుడైన ఇస్సాకుకు వివాహము చేయమని తన యజమానుడు చెప్పిన ప్రకారము చేయటానికి బయలుదేరి తన స్వగ్రామానికి స్వదేశానికి వచ్చాడు. ఆ యొక్క ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ మార్గంలో ఒక బావి కనపడింది, నీళ్ళ బావి దగ్గర ఆగాడు, ఒంటెలను ఆపాడు, చూశాడు. అక్కడ సాయంకాల సమయం అయింది గనక కనిపిస్తున్నటువంటి ఆ గ్రామము నుంచి నీళ్లు చేదుకోవటానికి ఇక్కడికి అనేక మంది వస్తూ ఉంటారు. కాబట్టి నేను మంచినీళ్ళు తాగవచ్చు, నా యొక్క ఒంటెలకు కూడా మంచినీళ్ళు పెట్టుకోవాలనే ఆశతో ఆయన అక్కడ ఆగాడు. ఎలియాజర్ ఆగటమే అతని మనసుకు ఒక ఆలోచన తట్టింది, నేను ప్రార్థన చేయాలి అని. ఏమని చేయాలని? ప్రార్థన. ఎవరికి ప్రార్థన చేయాలి అనే ఆలోచన వచ్చింది. సర్వశక్తి గల దేవుడికి, తన యజమానుడు ఆరాధిస్తున్న దేవుడికి ప్రార్థన చేయాలి, నా కార్యము సఫలం చేసేవాడికి ప్రార్థన చేయాలి అని ఆశ కలిగి ప్రార్థన చేయుచున్నాడు. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయం 12వ వచనం. నేను వచ్చిన ఆ కార్యములను త్వరలో సఫలము చేసి నా యజమానుడైన అబ్రహాము మీద అనుగ్రహము చూపము. ప్రైజ్ ది లార్డ్. ఇలా ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అలా ప్రార్థన చేస్తూ ఆయన ఒక మాట అంటాడు ప్రభుతో, అయ్యా, నీ దాసుడైన అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు ఒకవేళ ఈ గ్రామములో ఈ యొక్క స్త్రీను నువ్వు ఏర్పాటు చేసి ఉంటే గాన ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నా. ఏంటయ్యా అంటే, నేను దాహము తీర్చమని అడిగినప్పుడు ఎవరైతే తన కడవను భుజం మీద నుంచి దించి చేతుల మీద నాకు దాహము ఇస్తారో, ఆ తర్వాత నేను అడగకపోయినప్పటికీ మీ ప్రేరేపణ చేత, మీ ఆలోచన చేత ఆ యొక్క స్త్రీ నువ్వు తాగు, నీ ఒంటెలకు కూడా నేను నీరు పెట్టెదను అని ఎవరైతే చెప్పి నా ఒంటెలకు కూడా నీళ్లు పెడతారో వారే నా యజమానుడైన ఇస్సాకుకు భార్యగా నువ్వు నియమించి ఉన్నావని నేను గుర్తిస్తాను ప్రభువా అని చెప్పి ప్రార్థన చేశాడు. అంటే ఇక్కడ మనం గమనించాలి, నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఒకటి అడుగుతాను, నేను అడగనిది నువ్వు మళ్ళీ వాళ్ళ హృదయంలో ప్రేరేపణ కలిగించి వారి నోటి ద్వారా వాళ్ళతో చెప్పించినప్పుడే ఆ కుమార్తె, ఆ స్త్రీయే నా యజమానుడికి భార్యగా నువ్వు ఇస్తున్నావని నమ్ముతాను అని ప్రభువుతో మాట్లాడాడు. అలా మాట్లాడుతుండగానే ఆ రిబకా అనే అమ్మాయి వచ్చింది. నాహోరు, మిల్కీ వాళ్ళిరువురికి అనుగ్రహింపబడిన కుమారుడు బేతేలు కుమార్తెన రిబకా వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఆ కుమార్తె అలా మాట్లాడిందో ఎలియాజరుకు ఆశ కలిగింది. దేవుడు ఈ కుమార్తెను నా యజమానుడికి ఏం చేశాడురా, ఈ కుమారునికి సిద్ధపాటు చేసిన కుమార్తె ఈమె అని ఏం చేసిండు ఆయన. ఆమె వివరాలు, అడ్రస్, తండ్రి పేరు అన్నీ కనుక్కొని ఆ తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి ముఖ్యను ఎవరికి ముఖ్యను? తల వంచి సర్వశక్తి గల దేవుడైన యెహోవాకు, అబ్రహాము యొక్క దేవుడికి మొక్కెను. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత ఆయన చేశాడు, స్తుతులు చెల్లించాలి. మన జీవితాలలో కార్యము చేసినప్పుడు, మన ప్రయత్నము సఫలము చేసినప్పుడు, మన ప్రార్థన ఆలకించినప్పుడు
మన ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు వెంటనే మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇదే అంటది లేఖనము సెలవిస్తున్న మాట ఏంటంటే, ప్రతి విషయములోనూ నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలా చేయటమే ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఇలా చేయటమే తండ్రి అయిన దేవాతి దేవునికి ఇష్టమంట. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామం పేరిట ఇలా చేయటమే ఇష్టమంట. ప్రైజ్ ది లార్డ్. ఆయన చిత్తమై ఉందంట. ఈరోజు సాముయేలు గారును సిఫరా గారు నాకు తెలిసిన మట్టుకు లావణ్య, అభిషేక్ రాజు నలుగురు కలిసి భాస్కర్కు వివాహం జరిగించిన ఆ శుభ సందర్భమున లక్ష్మీ భావాన్ని, భాస్కర్ని ఇరువురిని భార్యాభర్తలుగా దేవుడు ఏకము చేసిన ఆ శుభ సందర్భాన జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఈ శిబిరములో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆ కుటుంబం ఆశీర్వదింపబడునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఎవరికి వస్తుంది తాటు? ఎవరికి వస్తుందమ్మా? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మొదటగా ఉండాలి. దేవుని బిడ్డలై ఉండాలి. ప్రార్థనా పరులై ఉండాలి. దేవుని పరిచర్యలో పాలుభాగస్తులై ఉన్న వారికి ఇటువంటి ఆలోచనలు, తలంపులు వస్తాయి. దేవుడు కూడా వారినే చూస్తూ ఉంటాడు. దేవుడు వారి ప్రార్థనే ఆలకిస్తూ ఉంటాడు. వారికి మేలు చేయాలని 24 గంటలు ఆయన కనుదృష్టి వారిపైన ఉంచుతాడు. ఇది వాస్తవం. ఈరోజు మీకు ఒక మాట చెప్తాను చూడండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 3-4 వచనాల ప్రకారం మనం చదివితే కానీ అక్కడ దేవుని దూత మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కొర్నేలు అని శతాధిపతి యొక్క ప్రార్థన చేయుచున్న సమయంలో అక్కడికి వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. చదవమా. అతను ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలు అని పిలుచుట దర్శనమందు తేటగా అతను కనపడెను. అతను దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఏం మాట్లాడుతున్నాడు దూత? కొర్నేలుతో ఏం మాట్లాడుతున్నాడండి? నీ యొక్క ధర్మకార్యములను, నీ ప్రార్థన దేవుని పాద సన్నిధికి. దేవుడు ఎక్కడున్నాడు? పరమందు ఉన్నాడు. అవునా లేదా? తండ్రి దేవుడు ఎక్కడున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు ఇప్పుడు? తండ్రి యొక్క కుడిపార్శ్వమున సింహాసన ఆసీనుడై ఉన్నాడా లేదా? ఉన్నాడు. అయితే భూమి మీద చేయుచున్న ప్రార్థనలు, ఆయన చేయుచున్న ధర్మకార్యాలు ఎవరు చూశారు? పరమందు నుండి ఆయన చూశాడు. ఎప్పుడు చూశాడు? ధర్మకార్యాలు, ప్రార్థనలు ఆయన పాద సన్నిధికి చేరినప్పుడు. బాగా గమనించండి ఓ ప్రార్థన పరులారా, ఓ క్రైస్తవ సమాజమా. నా ప్రార్థనకు జవాబు రావటం లేదు. నేను ఎంత ప్రార్థన చేసినా నాకు సమాధానం రావటం లేదు. ఎంత ప్రార్థన చేసినా నా జీవితంలో కార్యాలు జరగటం లేదు. నేను ఎంత ప్రార్థన చేసినా నా బ్రతుకు ఇలాగే ఉంది. నా కార్యాలు నా జీవితంలో జరగటం లేదు. నా జీవితం మార్పు రావటం లేదు. నాకు ఏమి దేవుడు సాయం చేయటం లేదని ఎవరైతే ఈరోజు నిస్సాయపరంగా ఉండి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ చక్కగా చెవిగ్గి ఆలకించండి ఈ వాక్యానికి. మొట్టమొదటిగా ఏం చేయాలంట? భూమి మీద నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఒకే రకం ప్రార్థన. అది ఎక్కడైనా, ఏ స్థలమైనా, ఏ స్థితి అయినా ప్రార్థన ఒకే రీతి, ఒకే టైప్లో ఆ నేర్చుకున్న ప్రార్థనే చేస్తారు. అది మానాలి.
సమయానుకూలంగా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. సమయానుకూలమైన ప్రార్థనలు నేర్చుకుంటే అప్పుడు దేవుడు వారి ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు. 2, ధర్మకార్యాలు అంటే ధర్మకార్యాలు చేయకపోయినా, నీ దగ్గర అంత ధనము లేకపోయినా, ఏమాత్రమైనా దేవుని మందిరములో నువ్వు భయభక్తులతో ఉండాలి. దేవుని మందిరంలో పరిచర్య చేయటంలో నువ్వు ఉండాలి. దేవుని యొక్క మందిరంలో ఉన్న దాసునికి సహకారిగా ఉండాలి. దేవుడు చూసే పనులు ఏని నేను చెప్తున్నాను. ఆ మందిరానికి వస్తున్నటువంటి దేవుని సేవకులకు నువ్వు పరిచర్య చేయగలిగిన మనస్సు నీకు ఉండాలి. ప్రేమతో పలకరించగలిగిన మనస్సు నీకు ఉండాలి. హృదయపూర్వకంగా వందనాలు చెప్పగలిగిన మనస్సు నీకు ఉండాలి. మందిరంలో ఇతరుల గురించి ప్రార్థన చేసే మనస్సు నీకు ఉండాలి. అప్పుడే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నాకు తెలిసిన మటుకు నేను సామేలు గారిని, సిపరా గారిని, లావణ్యను, అభిషేకరాజును ఆ మందిరముకు నేను వెళ్ళినప్పుడల్లా నేను వారి పరిచర్యను చూశాను, వాళ్ళ ప్రేమను నేను చూశాను. దైవజనుని పక్షాన వారు ఉన్నటువంటి ప్రేమ, దైవజనులకు చేయుతున్న పరిచర్య నేను చూశాను. దైవజనులు అంటే ఎటువంటి భక్తి కలిగిన వారో నేను చూశాను. అంటే వాళ్ళు గొప్పవారని కాదు, ఎవరైనా సరే వారిలో దేవుని ఆత్మ ఉందని, దేవుడు వారికి దాసులుగా ఉన్నారని, ఆ దాసులను మేము ఆయన మర్యాద పరిచర్య చేస్తే నేను దేవునికి పరిచర్య చేశానని భావం, దేవుని మందిరంలో మేము పరిచర్య చేస్తే దేవునికి పరిచర్య చేసినటువంటి భావన, ఆలోచన ఆ కుటుంబంలో నేను చూశాను. నా కళ్ళురా చూశా. నేను పొందాను ఆ యొక్క ప్రేమను, నేను అనుభవించాను ఆ పరిచర్యను. నా ప్రియ సహోదరి సహోదరా, ఎందుకింత గట్టిగా నేను చెప్పగలుగుతున్నానంటే వారి ప్రార్థన, దేవుని సేవకుల ప్రార్థన, సంఘ బిడ్డల ప్రార్థన ఆలకించారు గనక ఈరోజు ఆ ప్రార్థన, ఆ పరిచర్య, ఆ మనస్సు దేవుడు వారిని చూశాడు గనక ఆ సామేలు గారిని, సిపరా గారిని, లావణ్యను, అభిషేకరాజును చూశాడు గనక భాస్కర్ వివాహ విషయంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు. చప్పలు కొట్టి దేవుని భయపరచండి గట్టిగా. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆలోచన చేయండి. ఈరోజు నా కనులారా నేను చూశాను, నా కనులారా నేను చూశాను వాళ్ళ పరిచర్య. కానీ ఒక విషయం నేను గ్యారెంటీకి చెప్తా, ఎవరైతే దేవునిలో ఈ విధముగా సామేలులాగా, సిపరాలాగా, లావణ్యలాగా, అభిషేకరాజులాగా ముందుకు సాగిపోతుంటారో వాళ్ళకు ఎదురు దెబ్బలు చాలా వస్తాయి. ఎందుకు తెలుసా? అపవాదికి కడుపు మంట, అపవాది మనుషులకు కడుపు మంట, అపవాది గుణలక్షణాలకు ఇవి కావు. దేవుని ఇష్టమైనటువంటి జీవితం జీవించడం అపవాదికి ఇష్టం ఉండదు, వాని మనుషులకు కూడా ఇష్టం ఉండదు. వాళ్ళు లోకంలో జీవిస్తున్నారు, ఇతరులు మాతో పాటు లోకంలో జీవించటం లేదే, ఇల్లు దేవుని హత్తుకొని జీవిస్తున్నారు అనేటువంటి కోప ఉద్రేకం ద్వారా అనేక ఆటంకులు కలగజేస్తూ ఉంటారు. ఆ సమస్యలు కూడా చాలా ఎదుర్కొన్నారు. ఆ విషయం నాకు తెలుసు. ఆ సమస్యల గురించి ప్రార్థన చేసిన వాడిని నేను. ఆ సమస్యలు తొలగిపోవాలని అనేక మార్లు దుఃఖ స్వరముతోనూ కన్నీటితో ప్రార్థన చేసింది సిపరా గారు, లావణ్య గారు. నా ప్రియ సహోదరి సహోదరా, నేను కనులారా చూశాను, నా చెవులారా వాళ్ళ విజ్ఞాపనలు విన్నాను. భాస్కర్ గురించి విషయంలో వారి కుటుంబ కార్యాలు జరగకొని ఆగిపోవటానికి, అడ్డుపట్టడానికి అపవాది వెనుకాడలేదు. వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి అపవాది వెనుకాడలేదు. నా ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు అవకాశం వచ్చింది ఆ బిడ్డల గురించి చెప్పడానికి. ఎందుకంటే వాళ్ళు చూసిన ప్రేమ, వారు నాకు చేసిన పరిచర్య అటువంటిది. వారి గురించి నేను చెప్పడానికి ఈరోజు చాలా గొప్ప అవకాశం వచ్చింది. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ని అనుకున్నా నాకు అనవసరం. దేవుడే వారిని కాపాడుతాడు, దేవుడే వారికి సహాయం చేస్తాడు.
దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఇంకొక విషయం చెప్పానా, కొన్ని ప్రార్థనల ద్వారా జరగవు, కొన్ని విషయాలు ప్రార్థనల ద్వారా జరగవు, కొన్ని ఉపవాస ప్రార్థనల ద్వారా జరుగుతాయి. కొన్ని కార్యాలు ఏం చేస్తాయి? ఉపవాస ప్రార్థన ద్వారా. ఇది నేను చెప్పడం కాదు, యేసు ప్రభువే చెప్పాడు. శిష్యులు అడిగినప్పుడు, అయ్యా ఈ కార్యము మేము ఎందుకు చేయలేకపోయామని అడిగినప్పుడు యేసు ప్రభు వారు అంటాడు, అయ్యా కొన్ని కార్యాలు ఉపవాస ప్రార్థన ద్వారానే జరుగుతాయి అయ్యా అని చెప్పిన మాట నాకు బాగా గుర్తుంది. నా ప్రియ సహోదరి సహోదరా, మొర్దెఖాయి, ఎస్తేరు అనేటువంటి ఇరువురు యూదా జాతికి చెందినవారు. అమోను అనే ఒక వ్యక్తి ఆ రాజ్యంలో ఉన్నాడు, మంత్రిగా, ప్రధానమంత్రిగా, రాజు తర్వాత రాజు లాంటి వాడు. ఈ యూదులను నాశింపచేయాలని దుర్మార్గపు ఆలోచన చేశాడు. రాజుగారి చేత పత్రం రాయించి, రాజుగారు ముద్ర వేయించి ఒక ముహూర్తం కూడా నిర్ణయించేశాడు. యూదులను ఒకే రోజు ఆ దేశంలో ఎన్నిమంత ప్రాంతాలలో ఉన్నారో, పట్టణాలలో, గ్రామాలలో, అన్నిటిలో ఒకే రోజు ఒకే సమయంలో నశింపచేయాలని కుట్న పన్ని ఆ యొక్క పత్రాలన్నీ ప్రాంతాలకు పంపించేశాడు. నా ప్రియ సహోదరి సహోదరా, ఈ విషయము మొర్దెఖాయికి తెలిసింది. మొర్దెఖాయి వెంటనే గోనెపట్ట తన బట్టలు వదిలివేసి గోనెపట్ట కొట్టుకొని తిరుగుతున్నాడు. రాజా గుమ్మం దగ్గరకు వచ్చినప్పుడు ఎస్తేరుకి తెలిసింది. ఎస్తేరు అది శిక్షకు పాత్రుడు అవుతాడు. వెళ్ళి బట్టలు మార్చుకోమని చెప్పమన్నప్పుడు అప్పుడు ఒక వర్తమానం పంపుతాడు, నేను నశించిపోయినా నా ప్రజలందరూ నశించబోతున్నారు. చెప్పు, నీ రాణి సైతం నశించిపోబోతుంది, యూదులందరం నశించిపోతున్నాం అని చెప్పమని చెప్పినప్పుడు వాస్తవాన్ని తెలుసుకునే ఎస్తేరు ఆశ్చర్యపోయింది. ఆమె అంటూ ఒక మాట అంటుంది, చూడండి, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 15-16 వచనం. అప్పుడు ఎస్తేరు మొర్దెఖాయితో, నీవు పోయి సుషానమందు కనపడిన యూదులను అందరినీ సమాజ మందిరములో సమకూర్చు, నా నిమిత్తము ఉపవాసము 3 దినముల అన్నపానములను చేయకుండుడి, నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము. ప్రైజ్ లార్డ్. నేను రాజు యొద్దకు ప్రవేశించదను, నేను నశించెదను. ప్రైజ్ లార్డ్. తెగింపు. ఈ నాశనాన్ని అడ్డుకోవాలి, ఈ దుర్గాంతాన్ని అడ్డుకోవాలి, ఈ కుట్రను అడ్డుకోవాలి, కార్యము సఫలము చేయాలి అంటే ఉపవాస ప్రార్థన చాలా అవసరం అనుకున్నది ఎస్తేరు. మొర్దెఖాయి అంటుంది మొర్దెఖాయితో, సుషానములో ఉన్నటువంటి యూదులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ పోగు చేయి, సమాజ మందిరానికి తీసుకుని వెళ్ళు, అన్నపానాలు ఏవి ముట్టుకోకుండా 3 దినములు నా నిమిత్తము ప్రార్థన చేయమని చెప్పు, నేనును నా పనిగతులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామని చెప్పి అన్నారు. ప్రైజ్ లార్డ్. ఎందుకు తెలుసా? నశించకుండా ఉండటానికి, బ్రతికి ఉండటానికి, దేవుని మహిమపరచటానికి ఈ నిర్ణయం తీసుకున్నది ఎస్తేరు. ప్రార్థనలు ఎందుకు చేస్తామండి? ఉపవాస ప్రార్థనలు అది పక్కన పెడతామండి, అవి మనకు సంబంధం లేదండి. చాలా సంఘాలలో ఉపవాస ప్రార్థనలు జరుగుతుంటాయి, అనేక రకాల జరుగుతుంటాయి, మనకు సంబంధం లేదు. ఉపవాస ప్రార్థన ఇప్పుడు అంటే సాధారణమైన ప్రార్థనలు చేసినప్పుడు మందిరాలలో దేవుడు చెయ్యొగ్గి ఆలకించి జవాబు ఇవ్వనప్పుడు, కార్యము చేయనప్పుడు, దేవుని హృదయాన్ని గెలవాలంటే, దేవుని మనసును గెలవాలంటే ఆయన ఉపవాస ప్రార్థన చేయమంటాడు. ఉపవాస ప్రార్థన చేయాలి. ఎస్, చాలా రోజులు మేము ప్రార్థన చేశాం.
భాస్కర్ వివాహ విషయంలో నాకు కూడా చెప్పారు. లావణ్య అయితే శిపిర గారు, అయ్యగారు మా గురించి బాబును భాస్కర్ గురించి ప్రార్థన చేయమని అడుగు వాళ్ళు. నేను చేస్తున్నానమ్మా, నేను చేస్తున్నానమ్మా అని అనుకుంటా వచ్చేవాడిని. కానీ డిసెంబర్ నెల 23వ సంవత్సరం చివరి 7 దినాలు నేను ఉపవాస ప్రార్థన చేయటం ప్రారంభించా. ముఖ్యంగా సంవత్సరము కాపాడినందుకు, 2004వ సంవత్సరం ప్రవేశపెడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఉపవాస ప్రార్థన. అదే సమయంలో ప్రభా 2023వ సంవత్సరము భాస్కర్ గారి యొక్క వివాహము జరిగిస్తామని ఆశపడినాను ప్రభా. ప్రార్థనలు చేశాము నా తండ్రి, అనేక మంది ప్రార్థనలు చేశారు ప్రభా, జవాబు రాలే. కారణము తెలియదు. ఏ పాపపు గోడలు అడ్డుపడుతున్నాడో మాకు తెలియదు, ఏ దుష్టుడో అడ్డుపడుతున్నాడో మాకు తెలియదు. కానీ ప్రభా 7 దినములు పూర్తి అవ్వక మునిపే మార్గము సరళం కావాలి ప్రభు అని దేవుని సన్నిధిలో పాదాలు పట్టుకొని గోజట్టం ప్రారంభించా. ఆ 7 రోజులు కూడా ఈ 2 రకాల ప్రార్థన చేశా. ప్రార్థన పూర్తయింది, ఉపవాస ప్రార్థన. ఒక శుభవార్త ఏంటో తెలుసా? ఆటంకపరుస్తున్నా అంటే అన్ని ఆటంకాలు తొలగిపోయినాయి. భాస్కర్కు లక్ష్మి భావానికి నిశ్చితార్థం జరిగింది జనవరిలో. చప్పట్లుగా దేవుని మయపరచండి గట్టిగా. దేవుని కార్యం ఈ ఒలివ ప్రార్థన శిబిరంలో ఉపవాస ప్రార్థన ద్వారా జరిగిందని నమ్మిన ప్రతి ఒక్కరు గట్టిగా చప్పట్లు కూడా దేవుని మయపరచండి. హల్లెలూయా. కార్యము జరిగించేవాడు దేవుడే, మనము చేయవాలో మనము. దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేయగలిగిన వారు మనమే, కానీ కార్యము చేయవాడు దేవుడే. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించండి. ఎప్పుడు ఈ వార్త విన్నానో నాకు హద్దు లేవని సంతోషానికి. వాళ్ళు సంతోషం తర్వాత నాకు తెలియదు. ఎందుకు నాకు సంతోషం తెలుసా? సర్వశక్తి గల దేవుడు ఉపవాస ప్రార్థనలో సారే అడ్డంకులు తొలగించాడు, నిశ్చితార్థం జరిగించాడు. ప్రైజ్ లార్డ్. అంత గొప్ప కార్యం చేశాడు. దానికి నేను సంతోషించి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది నా గొప్ప కోసం చెప్పటం లేదండి, నా దేవుని మహిమపరచడానికి చెప్తున్నా. నా దేవుడు ఘనత వహించినవాడు, నా దేవుడు ప్రార్థన ఆలకించేవాడనే మరొక్కసారి రుజువైంది ఈ శిబిరంలో. ప్రైజ్ లార్డ్. అందుకనే ఈరోజు ఈ దంపతులు ఇక్కడ నా ప్రక్కన కూర్చోవటానికి దేవుడు కృప చూపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదర, దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత ఏ మానవుడు ఆపటానికి వీలు లేదు, ఏ మనుష్యుడు ఆపటానికి వీలు లేదు. ఎందుకంటే అది దేవుని కార్యము గనుక. ప్రైజ్ లార్డ్. ప్రార్థన పూర్వకంగా జరిగే కార్యక్రమాలు యావత్తును కూడా ఏ మానవుడు, ఏ మనుష్యుడు, ఏ అపవాది ఆపలేదు, దానికి శక్తి లేదు. కావాలంటే మీరు రాసి పెట్టుకోండి ఈ డైరీలలో, ఈ మాట మాట్లాడాడు అయ్యగారని. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలివా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధాన